కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మాధవిరెడ్డి గారు మారారంటే ఏం చెప్తారు? నేను కాంట్రవర్సరీగా ఏం మారలేదండి. కేర్ ఆఫ్ అడ్రస్ అసలే మారలేదు. ఈ రోజు కడప నగరంలో జరుగుతున్న ఈ భూ ఆక్రమణకు ప్రశ్నించే వాళ్ళు ఈ 4.5 సంవత్సరంలో ఎవరు ముందుకు రాలేదు. ఈ రోజు కడప నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించినాక ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి ప్రశ్నించే ఒక హోదాలోకి నేను వచ్చాను, ప్రశ్నిస్తున్నాను. దీనికి వాళ్ళు జడిసి నాకు ఏదో పేర్లు పెట్టినంత మాత్రాన అవన్నీ కాదు. ప్రతి ఒక్క పౌరుడు కడప నియోజకవర్గంలో ఇది బాధ్యత. ఈరోజు కడప నియోజకవర్గంలో ఎన్ని ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి, ఆక్రమణలకు గురైనాయి, ఎంతమంది ప్రజలు ఒక దౌర్జన్యానికి దోపిడీకి గురయ్యారనేది మనందరికీ తెలుసు. మీకు జర్నలిస్ట్ గా మీకు కూడా తెలుసు. దీన్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంది, ఓటేసిన ప్రతి ఒక్కడికి ఉంది. వాళ్ళ యొక్క భావాలనే నేను ప్రశ్నిస్తున్నాను, అంతే తప్పితే నాకు పర్సనల్ గా ఏ విధమైన నా మీదైతే ఏ విధమైన దాడి జరగలేదు. నా మీద నేను బిల్డింగ్ కడుతున్నప్పుడు నన్ను బెదిరించి వచ్చినారు, నేను వాళ్ళకు లొంగలేదు. కాబట్టి ఈ యొక్క ప్రశ్నలన్నీ ఈ యొక్క నగర పౌరుల వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్ గా నేను ప్రశ్నిస్తున్నాను, కానీ నాకంటూ ప్రత్యేకంగా ఏం లేదు. నేను ఒక అపోజిషన్ లో ఉన్నాను కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించే హక్కు నాకుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ దూకుడుగా వెళ్తున్నారు. దూకుడుగా వెళ్ళడానికి కారణం ఏంటి? యాక్చువల్ గా దూకుడుగా కాదండి, నేను ఒక మహిళను. ప్రతి ఒక్క పార్టీకి అపోజిషన్ ఉంటది, అధికార పార్టీకి ఉంటది, ప్రతిపక్ష పార్టీకి కూడా ఉంటారు. ఈ రోజు నేను నా యొక్క పార్టీ విధానాలను ముందుకు తీసుకుపోతూ మా యొక్క సూపర్ 6 పథకాలను ఇంటికి తీసుకొట్టు గడప గడప తిరుగుతున్నప్పుడు ఈ యొక్క కడప నియోజకవర్గ ఎమ్మెల్యే గారే మొదట బస్ ఎక్కి గడప గడపకు తిరుగుతా ఉంది అని మాట్లాడుతూ నన్ను ఎద్దేవా చేశాడు. ఈ యొక్క దూకుడు స్వభావము ఎమ్మెల్యే గారు మొదలు పెట్టారు. ఎందుకు మొదలు పెట్టారంటే ఈ కడప నియోజకవర్గంలో ప్రతిపక్షం అనేది తిరగకూడదు, ఎవరు ఆయన ప్రశ్నించకూడదు అనేది ఆయన యొక్క అహంకారానికి నిదర్శనం. ఆ తర్వాత పలు రకాలుగా నన్ను ఇన్సల్ట్ చేయడం జరిగింది. మీకు కూడా తెలుసు. నన్ను గంగిరెద్దు అన్నాడు, బుడబుక్కల్ది అన్నాడు, ఫ్లెక్సీల రాణి అన్నాడు. ఈ మాటలన్నీ ఎమ్మెల్యే గారి నోటి నుంచి వచ్చినటివి. ఈ ప్రశ్న మీరు ఎమ్మెల్యే గారిని అడగాల. అడిగితే మొన్న ఒక టీవీకి ఇస్తాడు, మేము అలాగే మాట్లాడతామని చెప్పేసి. నేను కడప ప్రజలకు అందరికీ చెప్తున్నాను, మీరు ముఖ్యంగా ఈ యొక్క ఎమ్మెల్యే యొక్క విధానాన్ని మీరు గమనించండి. అలాగే డిప్యూటీ సీఎం అని ఒక పెద్ద హోదాలో ఉన్నాడు, ఆ హోదాకు మర్యాద తెచ్చే విధంగా ఈయన ప్రవర్తించాలా. అలా కాకుండా ఇలా మహిళను అనేది కూడా ఆలోచించుకోకుండా మాట్లాడుతున్నా అంటే ఇంకా మొగోళ్ళ పరిస్థితి ఏంది? ఇది కడప నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలా అనేది నా విజ్ఞప్తి. ఈ మధ్య కాలంలో మీ వెనక ముస్లిం నేతలు ఎక్కువ వస్తున్నారు. కేవలం వాళ్ళు మీ దగ్గర ఉన్న డబ్బుల కోసమే వస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దానికి మీరేమంటారు? ఇది టోటల్ గా ఎమ్మెల్యే గారు చేసే ప్రచారం. ఈ రోజు ముస్లిం నేతలు ప్రత్యక్షంగా వాళ్ళు చాలా స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈరోజు కడప నియోజకవర్గంలో అత్యధిక ఎమ్మెల్యే గారితో బాధలు పడ్డవారు, దౌర్జన్యానికి గురైన వాళ్ళు ముస్లిం మైనారిటీలు. వాళ్ళు ఈ 4.5 సంవత్సరం రోజులుగా ఈ యొక్క ఎమ్మెల్యే గారి వాళ్ళ కుటుంబ సభ్యులు దాడికి ఈ రోజు వాళ్ళు ప్రశ్నించే ఒక ప్లాట్ఫామ్ దొరికిందని మా వెనక వస్తున్నారు. అంతేగాని వాళ్ళ దగ్గర మాకంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి, వచ్చే వాళ్ళ దగ్గర వాళ్ళకు డబ్బుల కోసం రావాల్సిన అగత్యం ఆ నాయకులకు లేదు. వాళ్ళు బ్రహ్మాండంగా ఈ సొసైటీలో రెస్పెక్టెడ్ ఫ్యామిలీ వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా మా ద్వారా ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నారు. కేవలం సోషల్ మీడియాలో మాధవిరెడ్డి గారికి హైప్ ఉంది, గ్రౌండ్ లెవెల్లో పట్టు లేదని కూడా విమర్శ ఉంది. దాని గురించి మీరేమంటారు? మీరు నాతో పాటు డోర్ టు డోర్ ప్రచారానికి రండి. నేను రోజుకు 9 గంటలు డోర్ టు డోర్ తిరుగుతాను. ఈ కడప నగరంలో ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా నా లెక్క తిరిగిన వాళ్ళు ఎవరు లేరని మాట్లాడతారు. అధికార పక్షంలోను ప్రతిపక్షంలోను రెండు పక్కల రాజకీయంగానే నాలాగా తిరిగిన వాళ్ళు లేరనేది ప్రజల నుంచి వచ్చిన ఒక అభిప్రాయము. నేను ప్రతి ఒక్క మహిళ ఇంట్లోకి వెళ్తున్నాను, వాళ్ళ సమస్యలు వింటున్నాను. వాళ్ళు చెప్తున్న సమస్యలు వింటే నాకే చాలా కరిగిపోతున్నాను, బాధపడుతున్నాను. ఈ రోజు ఎక్కువ పాత కొద్ది ఈ రోజు పొద్దున్నే నేను గుర్రాలగడ్డలోకి వెళ్ళాను. మహిళ చెప్తా ఉంది, గాంజా విపరీతంగా అయిపోయిందమ్మా, మా ఇంట్లో మాకు సేఫ్టీ లేదు. మా భర్తలు దాదాపు కడప నగరంలో మీకు కూడా తెలుసు, చాలా మంది కువైట్ కి సౌదీకి వెళ్తారు. మహిళలు ఒంటరిగా వాళ్ళ పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ జీవనం సాగిస్తుంటారు. అలాంటి మహిళలకి సురక్షితం కాని నగరంగా ఈ కడప నగరాన్ని తయారు చేశారు. ఈరోజు మహిళలు
ఇక్కడ గాంజా పెరిగిపోతుందమ్మా, రాత్రి తలుపు తీసి బయటకు వచ్చే పరిస్థితి లేదు. మేము ఒక్కొక్క ఇంటికి 2 3 కెమెరాలు పెట్టుకుని ఉన్నాం. అంటే గాంజా తాగి పిల్లోళ్ళు ఇళ్లలోకి అటాక్ చేసే పరిస్థితి ఉంది కడపలో. ఇది చాలా దయనీయమైన స్థితి. పోలీసులు కూడా మా ఇండ్ల దగ్గరికి వచ్చే పరిస్థితి లేదమ్మా అంటున్నారు. అంటే గాంజాని ఇంతగా సందుల్లోకి చొప్పించిన ఘనత ఎవరిది? పాలకపక్షానిది. దీని మీద నేను ప్రశ్నిస్తాను. దీని మీద ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నా ప్రశ్న అనేది నా నుంచి వచ్చింది కాదు. నేను గుర్రాలగడ్డలో నివాసం లేనండి. నేను ద్వారకా నగర్లో నివాసం ఉన్నాను. గుర్రాలగడ్డలో ఉన్న మహిళలు చెప్పిన అభిప్రాయాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. దీన్ని సోషల్ మీడియా అంటే వాళ్ళు అవివేకులు అవుతారు. ఒక్కసారి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు వింటే కడప ఏ విధమైన దీనావస్థలో ఉన్నది అనేది ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో నారా చంద్రబాబు నాయుడు మీటింగ్ లో మీరు అదే కన్నుగుట్టిన వీడియో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్ వీడియోపై మీరు ఏమంటారు? ఆ ట్రోల్ వీడియోపై విఘ్నత ఉన్నోళ్ళు ఎవ్వరు దాని గురించి మళ్ళీ రియాక్ట్ అయ్యేది ఉండదండి. అది అంజద్ బాషా గారి పిఏ గారు చేసిన ఘనత. డెఫినెట్ గా ఆయన మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. డెఫినెట్ గా రేపు అధికారంలోకి వచ్చినాక దీని మీద యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వం యొక్క మీరు గమనించారు, ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో వీళ్ళు ఆడవాళ్ళ మీద ఎలా దాడులు చేస్తున్నారు, ఆడవాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఎలా దాడులు చేస్తున్నారు, వాళ్ళ క్యారెక్టర్ మీద ఎలా దాడులు చేస్తున్నారు అనేదాన్ని. ఈరోజు నా గురించి మాట్లాడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూతుర్ని ఆయనకు పుట్టలేదనే విధంగా కించపరుస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన ఘనత వైఎస్ఆర్సీపీది. ఇంత అధోగతి అయిన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నడుస్తూ ఉంది. వాళ్ళకి రావాల్సింది అధికారం అంతే. వాళ్ళకి కావాల్సింది డబ్బు, అవినీతి, దోపిడీ. వాళ్ళకి ఇంకా దేని గురించి ఆలోచించరు. ప్రజలందరూ నా ఉద్దేశంలో నేను దాదాపు 5 నెలల నుంచి కడప నియోజకవర్గంలో తిరుగుతున్నాను. ప్రతి ఒక్క మహిళతో మాట్లాడుతున్నాను, ప్రజలతో మాట్లాడుతున్నాను, అన్ని వర్గాల వాళ్ళతో మాట్లాడుతున్నాను. ప్రజలు ఈ యొక్క వీళ్ళ అహంకారానికి, వీళ్ళ దుర్మార్గానికి విసిగిపోయినారు. డెఫినెట్ గా ఈ వచ్చే ఎలక్షన్ లో వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని డెఫినెట్ గా తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. కడప ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా ఎవరు అభివృద్ధి కాంక్షిస్తున్నారో, ఎవరు శాంతియుత వాతావరణాన్ని కాంక్షిస్తున్నారో, ఎవరు యువత భవిష్యత్తుని గురించి ఆలోచిస్తారో, ఎవరు వ్యాపార పరంగా అలాగనే ఎకనామిక్ పరంగా గ్రోత్ ఆలోచిస్తారో వీళ్ళందరూ డెఫినెట్ గా నాకే ఓటేయాలా. ఎందుకంటే గ్రోత్, డెవలప్మెంట్, యువత భవిష్యత్తు, మహిళలకు రక్షణ, ఇక్కడున్న గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఇవన్నీ రక్షణ కావాలంటే డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీకి అలాగే కడప నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న నాకు ఓటేయాలా. మహిళగా వీటి పరిరక్షణ ఎంతో ముఖ్యమనేది నా యొక్క అభిప్రాయము. ఈరోజు ఇప్పుడు చర్చిల స్థలాలు గాని, మస్జిదుల స్థలాలు గాని, గుడులు గాని అన్యాక్రాంతమైపోతున్నాయి. వీటిని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళదే. ఈ రోజు ఇవన్నీ అన్యాక్రాంతమైపోతున్నాయి. ఏది అన్ని వదలలేదు. ఈ రోజు ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో భూదందాలు చేయడమే వైసీపీ ప్రభుత్వం యొక్క మొదటి ఎజెండా, వాళ్ళ మేనిఫెస్టోలోని ఫస్ట్ విషయము. ఇది ప్రజలందరూ గమనించినారు. ఈ రోజు ఎంతో మంది బలుగు బలహీన వర్గాల వారు చాలా అసంతృప్తితో బాధల్లో ఉన్నారు. వాళ్ళందరినీ హక్కును చేర్చుకొని వాళ్ళకున్న సమస్యలు తీర్చుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంలో ముందుకు వస్తున్న నాకు తప్పకుండా కడప నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి ఓటేస్తారని భావిస్తున్నాను. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కృష్ణా టాక్స్.